అటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. అఖ్నూర్ సెక్టార్లో డ్రోన్ల సంచారాన్ని భారత ఆర్మీ ధృవీకరించింది. ఇక హౌషేర్పూర్ మిలిటరీ స్థావరం వద్ద 8 డ్రోన్లు సంచరించాయి. నార్థన్ కమాండ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద 15 డ్రోన్లు, పంజాబ్లోని పఠాన్కోట్లో ప్రగ్వాల్ సెక్టార్లో 50 డ్రోన్లు కనిపించడంతో భారత సైన్యం కూల్చివేసింది. ఇక జమ్మూలో 3 చోట్ల డ్రోన్లు కలకలం రేపాయి. సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలని ఇప్పటికే అమృత్సర్ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సీజ్ ఫైర్ కి ప్రాధేయపడిందే పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు డీజీఎంఓలు చర్చల తర్వాత కూడా ప్రతిసారి ఇలా డ్రోన్లను పంపించడాన్ని ఏ విధంగా చూడాలి చంద్రశేఖర్? సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో సంవత్సరం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే గుర్తించి ప్రశ్న అయితే మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రశ్న పూర్తయినటువంటి కొద్దిసేపటినే పాకిస్తాన్ సంబంధించినట్లు అయితే భారత భాగంలో హత్యలు చేస్తే ఉందనవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మొన్న జరిగినటువంటి శ్రీలంక తర్వాత జరిగినటువంటి హాల్ ఏదైతే ఉందో దానికి ఇటుగానే ఈ రోజు కూడా మరిన్ని భారత భూగంలో ఏదైతే ఉందని చెప్పి ప్రధానంగా భారత పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో వాతావరణం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశ శక్తులతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాల్సింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా శాంతి యొక్క చర్చలు వెళ్ళాలంటూ కోరుకున్నటువంటి కనిపించింది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా కులంకోసం గమనించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి సంబంధించినటువంటి ఆ చర్యలు అయితే అది ఒప్పందించిన కనిపించింది. సంబంధించి పాకిస్తాన్ లో కనిపించింది. ఈ నేపథ్యంలో కాలు కట్టడం కూడా సంబంధించినటువంటి ఇది కాలు విరామంలో ఉల్లంఘించినటువంటి జరిగింది. ఇప్పుడు సమావేశం అయితే జరిగింది. పార్టీలో జరిగినటువంటి చర్చ కూడా ఊహించారు. అయితే అసలు జరిగినటువంటి అగ్రిమెంట్ తో ఉందో అగ్రిమెంట్ పాకిస్తాన్ తోసినట్లుగా రానంగా ముఖ్యంగా సాధారణ చేస్తా పాకిస్తాన్ రోడ్లు అయితే వస్తుంది. ఇప్పటికైతే తప్పు ప్రారంభించుకోవడం తప్పు నుంచి చెప్పకుండా భారత భూమిలోకి వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆ జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, అమృత్సర్ పెద్ద కూడా డ్రోన్లు కలకలంతో పూర్తి ప్రాంతం అంతా బ్లాక్ అయితే అటువంటి దేశాలకు పూర్తిగా ప్రభుత్వాలు కూడా పాటిస్తూ కనిపిస్తుంది. పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ పూర్తిగా నేపథ్యంలో అభివృద్ధి పాకిస్తాన్ భూములోకి కేవలం ఉగ్రస్థానాలన్నీ కూడా కూల్చినటువంటి ఇట్లాగే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి లేదా ఉన్నటువంటి అయితే అక్కడ సాధారణ ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నటువంటి ఒప్పందానికి అయితే చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. పాకిస్తాన్ డీజీఎంఓ అగ్రిమెంట్ను పాకిస్తాన్ ఉల్లంఘించింది. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కాసేపటికే కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ మరోసారి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. ఇక అదేవిధంగా సాంబా కథువా సెక్టార్లలో పాక్ డ్రోన్లు సంచరించాయి. అప్రమత్తమైన భారత సైన్యం పాక్ డ్రోన్లను కూల్చేసింది. పాక్ డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసింది. ఇక పాక్ కాల్పులతో ఢిల్లీ, అమృత్సర్ ఇండిగో ఫ్లైట్ను వెనక్కి మళ్లించారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. అఖ్నూర్ సెక్టార్లలో డ్రోన్ల సంచారాన్ని భారత ఆర్మీ ఇప్పటికే ధృవీకరించింది. ఇక హౌషేర్పూర్ మిలిటరీ స్థావరం వద్ద 8 డ్రోన్లు సంచరించినట్టు తెలుస్తోంది. నార్థన్ కమాండ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద 15 డ్రోన్లు, పంజాబ్లోని పఠాన్కోట్లో ప్రెగ్వాల్ సెక్టార్లో 50 డ్రోన్లు కనిపించడంతో భారత సైన్యం కూల్చివేసింది. జమ్మూలో 3 చోట్ల డ్రోన్లు కలకలం రేపాయి. సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలని ఇప్పటికే అమృత్సర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, షార్ట్ వీడియో.